అనర్వుల చేయూత పెన్షన్లను వచ్చే నెల నిలిపివేయనున్నట్లు ఈరోజు ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడు పేపర్లో ఒక వార్త రావడం అనేది జరిగింది. ఆ వార్తలో పేర్కొన్న అంశాలు ఏమిటి, ఎవరి పెన్షన్లు వచ్చే నెల నిలిపివేయనున్నారు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కానివ్వండి లేదా వార్తా పత్రికల నుంచి కానివ్వండి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా గానీ ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అంతర్నేత్ర ఛానల్ ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈనాడు ఒక జిల్లా మెయిన్ పేపర్ లో వచ్చినటువంటి వార్త ఇది. ఇందులో పేర్కొన్నది ఏంటంటే చేయూత అనర్వులకు నిలిపివేత అని చెప్పేసి హెడ్లైన్ ఇవ్వడం అనేది జరిగింది. సబ్ హెడ్లైన్ గా పురపాలికల్లో నేటితో ముగియనున్న సర్వే అని ఇచ్చారు. జూలై నుంచి పెన్షన్ల తొలగింపు అని కూడా ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. ఇక వార్తల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర ప్రభుత్వము వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతరులకు ప్రతి నెల 2016 రూపాయలు, వికలాంగులకు 4016 రూపాయల చొప్పున చేయూత పెన్షన్లను అందించడం అనేది జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ముఖ గుర్తింపు ఆధారంగా పెన్షన్ డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ కొన్ని పురపాలికల్లో తపాలా కార్యాలయాల్లోనే పెన్షన్లను అందిస్తున్నారు అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు. లబ్ధిదారులు చనిపోతే మరణ ధృవీకరణ పత్రం కోసం బల్దియా కార్యాలయంలో సంప్రదిస్తేనే విషయం బహిర్గతమై లబ్ధిదారుల జాబితా నుంచి పెన్షన్లను తొలగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ పురపాలిక మరియు 18 పురపాలికల్లో 20,536 మంది తప్పుడు వివరాలతో పెన్షన్లను పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు అని చెప్పేసి ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. ఈ వార్తలోనే ఒక బాక్స్ లో జూలై నుంచి తొలగింపు అని ఇవ్వడం అనేది జరిగింది. పురపాలికల్లో గత నెల 15న ముఖ గుర్తింపు సర్వే ప్రారంభమైంది. వార్డు అధికారులు చేయూత యాప్ తో లబ్ధిదారుల ముఖ గుర్తింపును నమోదు చేస్తున్నారు. దీంతో చాలా మంది ఆధార్ డేటాబేస్ లోని వివరాలతో సరిపోలడం లేదు. కొందరు ఇప్పటికే చనిపోగా కొందరి ముఖ గుర్తింపు మరియు వేలి ముద్రలు నమోదు కావడం లేదు. మరికొందరివి తప్పుడు ఆధార్ నెంబర్లు ఉన్నాయి. పలువురు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మృతి చెందిన వారు అనర్వులను జాబితా నుంచి తొలగించనున్నారు. నేటితో సర్వే పూర్తయిన లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు వస్తాయి. లేకపోతే వచ్చే నెల నుంచి పెన్షన్లు నిలిచిపోనున్నాయి. సర్వే సోమవారంతో పూర్తి కానుంది. చేయూత పొందుతున్నటువంటి వారి వివరాలతో సమగ్ర విచారణ చేపట్టి అనర్వుల తొలగించాము అని చెప్పేసి పురపాలిక అధికారులు న్యూస్ టుడేకు తెలియజేశారు అని చెప్పేసి ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. నేటితో ఈ పురపాలికల్లో ఈ పెన్షన్ల ముఖ గుర్తింపు ఎంక్వైరీ పూర్తి అయిందని ఇందులో తెలియజేయడం అనేది జరుగుతుంది. కొందరి వివరాలు పెన్షన్ పోర్టల్లోని డేటాబేస్ వివరాలతోటి ఇప్పుడు వారి దగ్గర ఉన్న ఆధార్ కార్డులోని వివరాలతోటి సరిపోలడం లేదని, మరికొంతమంది వివరాలు అంటే ఆధార్ కార్డులో ఒక నెంబరు ఉంది, పెన్షన్ డేటాలో మరొక నెంబరు ఉన్నటువంటి వివరాలు, వలస వెళ్లినటువంటి వారి వివరాలు, చనిపోయినటువంటి వివరాలు, వీరందరివి కూడా నిక్షిప్తం చేయడం అనేది జరిగింది. ఇందులో నుంచి చనిపోయినటువంటి వారిని మరియు అనర్వులను తొలగించడం జరిగిందని, వీరి పెన్షన్లను వచ్చే నెల నుంచి నిలిపివేయడం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేసినట్టుగా ఈ వార్తలో మనకు స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్లు పొందుతున్నటువంటి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు వీరందరికీ అంతర్నేత్ర ఛానల్ చేస్తున్న విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు మీ చేయూత పెన్షన్ పోర్టల్లోకి వెళ్లి మీ యొక్క ఆధార్ నెంబరు మీ పెన్షన్ కు లింక్ అయి ఉందా లేదా చూసుకోండి. అందులో మీ వివరాలు అన్ని ఆధార్ కార్డులో మాదిరిగా ఉన్నాయా లేదా చూసుకోండి. ఒకవేళ సరిపోలనట్లయితే, తప్పుగా ఉన్నట్లయితే
వెంటనే మీ ఆధార్ అప్డేట్ కేంద్రానికి వెళ్లి మీ ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే సరి చేసుకోండి. మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి. ఈ విధంగా అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి మా పెన్షన్ పోర్టల్లో ఈ తప్పులు ఉన్నాయి, వీటిని సరిచేయండి అని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేసినట్లయితే పెన్షన్ పోర్టల్లో మీ యొక్క తప్పులను వారు డిఆర్డీఏకు పంపించి సరిచేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసినట్లయితే మీ పెన్షన్ అనేది రద్దు కాకుండా ఉంటుంది. దివ్యాంగులు కూడా ఇదే విధంగా చేయాలి. దివ్యాంగులు చేయవలసినటువంటి మరొక పని ఏంటి అంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సదరం సర్టిఫికేట్ల స్థానంలో యూడిఐడి కార్డును డైరెక్ట్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ యొక్క యూడిఐడి కార్డుకు మీ ఆధార్ నెంబర్ లింక్ అయి ఉందా లేదా చూసుకోండి. లింక్ లేనట్లయితే వెంటనే యూడిఐడి వెబ్సైట్ లోకి వెళ్లి మీ యొక్క యూడిఐడి కార్డుకు మీ ఆధార్ నెంబర్ ను లింక్ చేసుకోండి. ఈ విధంగా లింక్ చేసుకున్నట్లయితే మీ పెన్షన్ కు ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ఇప్పటికే సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోకండి. మీ సదరం సర్టిఫికేట్ డేటాబేస్ తోటి యూడిఐడి కార్డును సెంట్రల్ గవర్నమెంట్ ముద్రించి ఆన్లైన్ లో పెట్టడం అనేది జరిగింది. యూడిఐడి పోర్టల్లోకి వెళ్లి మీ స్టేటస్ ను చూసుకుని అక్కడి నుంచి మీ యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోండి. కానీ కొత్తగా యూడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసినట్లయితే దానికి మీ ఆధార్ కార్డు లింక్ పెట్టవలసి ఉంటుంది. మీ పాత దానికి మీ యొక్క ఆధార్ కార్డు లింక్ కాదు. ఈ విధంగా కాకపోవడం వల్ల మీ పెన్షన్ కు ఇబ్బంది అయ్యే అవకాశం అనేది ఉంది. ఎవరికైనా గానీ గ్రామీణ ప్రాంతాల్లోని వారికి యూడిఐడి స్టేటస్ లోకి వెళ్లడం రాకున్నా గానీ, మీకు యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోవడం రాకున్నా గానీ, మీ యూడిఐడి కార్డుకు ఈకేవైసీని అంటే ఆధార్ కార్డును మరి ఫోన్ నెంబర్ను లింక్ చేసుకోవడం రాకపోయినా గానీ అంతర్నేత్ర ఛానల్ వాట్సాప్ నెంబర్ కు మీరు మెసేజ్ చేయండి. అంతర్నేత్ర ఛానల్ మీ సమస్యను పరిష్కరించి మీకు ఈకేవైసీ పెండింగ్ ఉన్నట్లయితే మీ ఆధార్ నెంబర్ను మీ ఫోన్ నెంబర్ను లింక్ చేసి మీ యొక్క ఈకేవైసీని పూర్తి చేసి మీకు వాట్సాప్ నెంబర్ లో పంపించడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని దివ్యాంగులు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8121512354. ఈ నెంబర్ కు మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. ఫోన్లు చేయకండి. ఫోన్లను స్వీకరించడం అనేది జరగదు. మీ యొక్క సమస్యను ఈ వాట్సాప్ నెంబర్ లో స్పష్టంగా పేర్కొన్నట్టయితేనే అంతర్నేత్ర ఛానల్ స్పందించడం అనేది జరుగుతుంది.